హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సకినాలు తయారు చేశాను. మన ఇంట్లో ఉన్న ఏ బియ్యమైనా పర్వాలేదు. వాటిని తీసుకొని నీళ్లు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నైట్ మొత్తం నాననివ్వాలి. ఉదయాన్నే ఆ నీళ్లు తీసివేసి ఇలా ఒక క్లాత్ పైన ఇలా ఆరవేసుకోవాలి. నీళ్లు లేకుండా ఆరాక వాటిని తీసుకెళ్ళి పిండి చేయించి తీసుకొచ్చుకోవాలి. ఇలా పిండి తయారు చేసుకొని ఇందులో 1 కేజీ పిండి అండి ఇది. 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ఓమా వేసాను. అంతా కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలండి, గింత లేకుండా మొత్తం కలిపేసి 1/2 లీటరు నీళ్లు వేసాను. 1/2 లీటర్ నీళ్ళు అయితే సరిపోతుంది. నీళ్ళు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వాలి. ఇలా ఇది హెల్దీ ఫుడ్డేనండి, ఎందుకంటే నువ్వులు ఓమా ఉంటుంది కదా, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మళ్ళీ తడిపిండి కదా, చాలా మంచిది. నైట్ మొత్తం నాననిస్తాం కదా, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పిండితో మనం ముగ్గురాలు కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా. చూడండి, ఇలా తయారు చేసుకొని ఇలా సకిన తయారు చేసేటట్టు ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. ఒకసారి ఇలా వచ్చిందంటే ఇక చాలు, పక్క పెట్టుకుని ఒక క్లాత్ వేసుకొని అన్నీ ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే మడుగుల గొట్ట ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు ఉంటే క్లాత్తో కూడా తయారు చేసుకోవచ్చు. క్లాత్కి ఒక రంధ్రం పెట్టి ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా. ఇది అప్పుడప్పుడు 2-3 సార్లు చేయండి, అదే వస్తుంది. చేయరాదని అనుకుంటే అలా చేయకుండానే ఉండిపోతారు. అందుకని కొంచెం పిండి తీసుకొని చేయండి. 2-3 సార్లు చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. నేను అన్నీ ఇలా తయారు చేశాను. ఇప్పుడే కదండి మనం ఇలా తయారు చేసుకునేది, ఎప్పుడు చేసుకోం. సంక్రాంతి అప్పుడే ఎక్కువ చేస్తారు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు ఏది రాదు అని అనుకోకూడదు. ఏదైనా రానప్పుడు దాన్ని ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. చూడండి, ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాను. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకొని అందులో చక్కగా ఇలా పల్చటి మన దోశది ఉంటుంది కదండి, దోశ గరిటెతోటి తీసి పల్చటి ప్లేట్లో ఇలా ఒక 4 అట్లా తీసి వేసుకోవాలి. 4-5 అట్లా వేసుకొని ఈ కడాయిలో ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో చిన్నగా వేసేసి కొంచెం అవి వేగాక చిన్నగా కదపాలి. ఎంబడే కదిపితే విరిగిపోతాయి. చూడండి, ఇలా కొంచెం వేగాక వాటిని కదపడం వల్ల అవి విరగకుండా ఉంటాయి. ఇలా అన్నీ నేను వేయించుకున్నాను. చూడండి, ఇలా అన్నీ నేను ఇలా కాల్ చేసుకున్నాను. కేజీకి 50 సకినాలు వచ్చాయండి. మనం కేజీల లెక్క కూడా చూసుకొని చక్కగా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. నువ్వుల వల్ల బోన్స్ బలంగా తయారవుతాయండి. ఓమ వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. పచ్చి పిండి కదండి, మనం ఒకరోజు నాననిచ్చి తీసుకున్నా కదా, జీర్ణక్రియ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను చేసుకునే ఇవ్వండి. మై ఛానల్ ఈ పండుగ నేను ఇలా తయారు చేశాను, కజ్జికాయలు, గారెలు, సకినాలతో. మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.